ఈ రోజు ఒక్కొక్కరు బయటికి రావడం అనేది కొత్త ఏం కాదండి. ఇది ఎప్పుడైతే మద్యం పాలసీలో లిక్కర్ని నాన్ డిజిటల్ అన్ని డిజిటల్ పేమెంట్స్ గోంగూర కట్టకున్నా 5 రూపాయలు కూడా డిజిటల్లో స్కాన్ చేసుకొని తీసుకునేటువంటి రోజుల్లో ₹1 కూడా స్కాన్ లేకుండా, ₹1 కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా మొత్తం క్యాష్ రూపంలో ఎప్పుడైతే తీసుకుంటున్నారో వీళ్ళ పాపం పండుద్దని ప్రతి సామాన్యుడు కూడా అనుకున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కానీ వస్తే వీళ్ళ తిక్క కుదురుస్తాడు అని 2019 నుంచి జనం అనుకుంటానే ఉన్నారు. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. గతంలో ప్రతిదానికి డిజిటల్ పేమెంట్ ఉన్నప్పుడు ఒక మద్యానికి మాత్రమే ఎందుకు డిజిటల్ పేమెంట్ లేదు? క్లియర్ కట్గా. రెండోది, నిన్న హెల్త్ మినిస్టర్ గారు ఒక సభలో మాట్లాడుతూ 2014-19 మధ్య లివర్ డ్యామేజ్ అయి చనిపోయినటువంటి వ్యక్తులు కేసులు, అదేవిధంగా న్యూరాలజీ నర్వ్ సిస్టమ్ దెబ్బతిని చనిపోయినటువంటి లెక్కల్ని తేలిస్తే ఒళ్ళు గగురు పొడుచుద్దండి. పేదవాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఒక పక్క మభ్య పెడుతూ అదే పేదవాళ్ళకి నాసిరకం మందు ఇచ్చి వాళ్ళ ప్రాణాలతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపిస్తారా అని ఆయన సభలో అన్నారు. అదే దీనికి ఎవరు సాక్ష్యాలు అక్కర్లేదు, దీనికి ఎవరు ఎంక్వైరీలు అక్కర్లేదు. డిజిటల్ పేమెంట్ ఎందుకు తీసేశారు? క్యాష్ పోగు చేసుకోవడానికి కదా. నాసిరకం మందు ఎందుకు ఇచ్చారు? మధ్య మీద వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది అంటారు? ఎక్కడికి వెళ్ళొద్ది? అధినాయకుల దగ్గరికి వెళ్ళొద్ది. ఇప్పుడు అది ఎవరో అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తెలియకుండా చేసే దమ్ము ధైర్యం. ఆ రోజుల్లో ఉన్న మంత్రుల పేర్లు టక మీరు చెప్పండి, ఒక 10 మంది 5 పేర్లు. ఇంకా వన్ మ్యాన్ షో కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే. కాబట్టి దీని మొత్తం మూల కారణం ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటారు, మా గవర్నమెంట్లో ఎటువంటి మద్యం లేదు, కావాలని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, మద్యం అనేది మామూలుగానే జరిగింది, కావాలని ఇరికిస్తున్నారు, అది అని మాట్లాడుతున్నారు. అది పై మాట అన్నా. ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఆ మద్యానికి సంబంధించినటువంటి అన్ని పాలసీలని సిబిఐ వాళ్ళు పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. చట్టం తన పని తాను చేసిపోద్దండి. ఏముంది దాంట్లో, ఏమి ఇబ్బంది లేదు. అంటే తప్పుడు కేసులు పెట్టడానికి కుదరదు. ఇది మేము 500 కోట్లు చేసిన దానికి ఢిల్లీలో చేస్తే 3,600 కోట్లు చేసిన దాన్ని దీన్ని సామాన్య ప్రజలు వదులుకుంటారా? ప్రజలు ట్యాక్స్ తోటి, ప్రజలకు తినేటువంటి ఉప్పు పప్పు చింతపండ్ల మీద వచ్చే ట్యాక్సులతోటి ప్రభుత్వాలు నడుస్తూ ఉంటే, ఇటువంటి ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి 3,600 కోట్లు మద్యం స్కామ్లో మేము తిన్నాము, వాళ్ళు తిన్నారని వాళ్ళు ఏదో ఇదేనంటే ప్రభుత్వాలు వదిలిపెడతాయి. అమరావతి పునర్నిర్మాణం అనేది ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఈ భారతదేశంలో కావచ్చు, అత్యంత ప్రణాళికాబద్ధమైన ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళికమైన అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు కూడా ఆదాయం చేకూర్చే కార్యక్రమం ఇటువంటి ప్రాజెక్టు ఇంతవరకు నాకు ఊహ తెలిసినంత వరకు నా అనుభవంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక ప్లాన్డ్ డెవలప్మెంట్ వచ్చేది పంజాబ్ హర్యానాలో ఒక వెల్ ప్లాన్డ్ క్యాపిటల్ అని చేశారు. దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటువంటి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా లేదు. నాకు తెలిసినంత వరకు ఉందేమో తెలియదు, ఈ భారతదేశంలో తెలియదు. ఇదేంటంటే కొంతమంది అంటారు ఏదో ఒక వర్గానికి, ఆ వర్గానికి, ఈ వర్గానికి చేసి అంటారు. అది తప్పుడు ఆధారం, అది నెగిటివ్ థింకింగ్స్. ఏడవలేక మధ్యలో ఏడ్చినట్టు ఉంటుంది తప్ప వాస్తవం ఈ అభివృద్ధి అనేది చాలా భవిష్యత్తు. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్కి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 80 సంవత్సరాల క్రితం వెళ్ళి సెటిల్ అయిపోయి గది 5 రూపాయలు కొన్నాడు, ఇవాళ 5 లక్షలు అమ్ముకుంటున్నాడు. ఇవాళ అంటే 2 సంవత్సరాలు పట్టింది, 50 years తర్వాత. అది ఈరోజు చేసే అభివృద్ధి కూడా భవిష్యత్తు తరాల చుట్టుపక్కల కూడా ఈరోజు స్థలం పుట్టలో కొనుక్కుంటే భవిష్యత్తులో హైదరాబాద్ ఈక్వల్గా తయారవుతుంది. అంటే కొంచెం మంది అంటున్నారు కరకట్ట మీద ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీ ఇల్లు ఉంది, నీ ఇల్లుకి నీళ్ళు వస్తుంది, నువ్వేం చేసుకుంటావు? మన వరదలు వచ్చి ఏం చేస్తారు? కట్టకట్టుకుంటావా? అంటే నువ్వు రక్షించుకోక ఏదో ఏం మునిగిపోతుంది. మొత్తం మనం మునిగిపోయింది. ఏం చేస్తారు? రేపు దేశం రేపు యుద్ధం వచ్చి కొట్టుకుపోతారు, ఏం చేస్తారు? పాకిస్తాన్ యుద్ధం వస్తుంది, రేపు బాంబు వేస్తాడు, ఏం చేస్తాడు? నువ్వు ఆపుతావా? ఈ బాంబు పడింది ఇక్కడ, నువ్వు ఆపుతావా? టెక్నాలజీ ఏమైందంటే ముఖ్యమంత్రి మోడీ ఏం చేశాడంటే పని చేస్తాడు చూసి
అలాగే వర్షం వరకు తాత్కాలికం అవన్నీ ఏది మునగదు. ముందు పడి ఎప్పుడు మునిగిపోయేదిగా. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు కట్టబెట్టడానికి అక్కడ తప్పుడు ఆలోచన, తప్పుడు విధానము, తప్పుడు ఆలోచన, నెగిటివ్ థింకింగ్. సరే నా భావన. అమరావతి వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడే మొన్నే ప్రధానమంత్రి గారు పనులు స్టార్ట్ చేశారు. రెండోది ఆ పనులు స్టార్ట్ చేయడం వలన కూడా చాలామంది లేబర్ బతుకుతారు. కాఫీ మేస్త్రులు, ఎలక్ట్రికల్ చాలామంది వెళ్తారు, డంప్కి వెళ్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా షాపులు వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి, స్కూల్స్ వస్తాయి, వాళ్ళకి వసతులు, హోటల్స్ అన్ని రకరకాలు వచ్చి వనరులు పెరుగుతాయి. బాగా మీకు ఆదాయం కూడా పెరిగింది. కొంతమంది వాళ్ళు నెగిటివ్ థింకర్, అన్ఎడ్యుకేటెడ్స్, స్వార్థపరులు, కొన్ని వ్యతిరేక వర్గాలు మాత్రం చేసుకున్న కుట్ర ఈ ప్రచారం. కుంభకోణం జరిగింది. కొంచెం మంది వైసీపీ నేతలు ఇది మా గవర్నమెంట్లో జరిగింది కాదు, ఇది టీడీపీ వాళ్ళు ఒక గవర్నమెంట్లో జరిగింది, కావాలని మా మీద బురద జల్లుతున్నారు, మా మీద అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఈరోజు సామాన్య ప్రజలం ఒకసారి ఆలోచించాలి. మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగిందని అందరూ కళ్ళకు కట్టినది. కసిరెడ్డి అన్నోడు ఎవరి తాలూకా? జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మద్యం కంపెనీలు అయితే కంపెనీల్లో సీఈఓగా పనిచేసిన వ్యక్తి లాంటి వాడు. ఆ జగన్మోహన్ రెడ్డి కోసం అక్కడి నుంచి పర్సెంట్ తీసుకొచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పంపించినాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని ఈ ప్రభుత్వం వచ్చిన రోజు ఈ ప్రభుత్వంలో మధ్య కుంభకోణం జరిగింది ఎలా చెప్తాడు? లేదు అంతకుముందు జరిగింది అనుకున్నాం. నువ్వు వచ్చి 5 సంవత్సరాలు గుడ్డుగురంగా పొల్లుదామా? ఆ రోజు మీ 5 సంవత్సరాలు ఏం చేసావు? ఉట్టి బనికిరాని కేసులు పెట్టావు, లోపల వేసి ఎన్ని చేసావు కదా. మరి అప్పుడు ఈ మధ్య కుంభకోణం నీకెందుకు గుర్తాడు? ఆ ప్రభుత్వం జరిగినప్పుడు అంటే దొంగ అంటే నువ్వే దొంగనే చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విలాసం చూస్తే సినిమాలు గుర్తొస్తూ ఉన్నాయి. కంటైనర్లో అమ్మాయిని తీసుకొని డ్యాన్స్ చేసి తర్వాత హీరో పోయి పగలు కొడితే విక్రమ్ సినిమాలో ఏదో పగలు కొట్టి డబ్బులు తీసినట్టుంది జగన్మోహన్ రెడ్డి ఐడియా ఆలోచన తప్ప ఖచ్చితంగా వాస్తవాలను ఆలోచిస్తే, సామాన్యంగా ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి సినిమా హీరోయిన్లకి ఇల్లాలు ప్యాలెస్లు కట్టించారని, ఈరోజు ఆయన ఉండటానికి ఆయన బాత్రూమ్కి వెళ్ళే డబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కడతామని మనకు అర్థమవుతుంది. ఈరోజు నీ అయ్యాంలో జరిగిన కుంభకోణాన్ని తీసుకొచ్చి ఇంకొక ఎంపీల కంటే కడతాం ఖచ్చితంగా హర్షించాల్సిన విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ. ఈరోజు మనం చూసాం, నిన్న మొన్న కూడా టీవీలో పేపర్లో చూస్తే అర్థం అవుతూ ఉంది. రాజధాని పనికిరాదు అన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు 60 మందితో రాజధాని కావాలన్నాడు. అంటే తన మాట చాలా వింతగా ఉంటుంది. మద్యం కుంభకోణం కదా, అంటే తను ఏది చెప్పినా ఉల్టాగా ఉంటుంది. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మద్యం దొంగ. జగన్మోహన్ రెడ్డితో సహాయం చేసిన మద్యం దొంగలు జే ట్యాక్స్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఈ జనాన్ని దోషినోడు ఎవడన్నా అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఏదైతే గాలి జనార్దన్ రెడ్డిని ఎట్టయితే లోపల వేసారో జగన్ రెడ్డిని మొన్న వేసిన టైప్ కాదు, గాలి జనార్దన్ రెడ్డి టైపులో చేయాలి. ఈ రాష్ట్ర బహిష్కరణ జగన్మోహన్ రెడ్డిని చేయాలి. అంటే ఇప్పుడు మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బుని ఎక్కడికి వెళ్ళి ఉండే అంటారు? అసలు మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి ఇళ్లలోనే ఉన్నాయి, ప్యాలెస్లో ఉన్నాయి. అసలు ఆస్తికి ఇప్పుడు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో అండర్ గ్రౌండ్ ఉందంట. అండర్ గ్రౌండ్లో దాచేయడం అసలు బీరువాలు లేకపోతే విదేశాల్లో రాయటం కాదు. ఆయన వెళ్ళాలి ఏదైతే కింద గ్రౌండ్ ఉందో గ్రౌండ్లో ఉంటుంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మేము చెబుతున్నాం, ఈ దేశ ప్రధానికి చెప్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, ఉప ముఖ్యమంత్రి గారు చెప్తాం, సామాన్య ప్రజలు మీరు చూడండి. అసలు ఆ ఇంటికి నిఘా పెట్టండి. అసలు ఆయన ఇంట్లో అండర్ గ్రౌండ్ ఎందుకు ఉంది? జగన్మోహన్ రెడ్డి అనే ఇంట్లో రాజులకు ఉన్నట్టు అయితే విదేశాల సాయిబులు నవాబులకు ఉన్నట్టు ఆ ఇంట్లో అసలు సొరంగం ఉందంటారు. ఆ సొరంగం ఉంది ఏంటి ముందు మీరు తేలితే మొత్తం బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి దొంగ అన్నట్టుంది. ఖచ్చితంగా మద్యం కుంభకోణం డబ్బులు మొత్తం ఆయన ఇళ్ళైనా ఆయన ప్యాలెస్లోనే ఉన్నాయి. అవి ఎక్కడ బాలేదు. జగన్ పిల్లికి కూడా బిచ్చమేడు. జనం డబ్బులు తీసుకెళ్ళి జనానికి బట్టలు నొక్కారు తప్ప, జనమే ట్యాక్స్ చేశారు తప్ప, జనానికి రేట్లు పెంచారు తప్ప ఆయన సొంతం. ఈరోజు మనం చూద్దాం, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రాయితీలు ఇచ్చాడా? లేదా జగన్మోహన్ రెడ్డి అన్న 100 ఎకరాలు అమ్మాడా? అన్ని జనాన్ని దోచుకున్నాడు. జనం డబ్బులు తీసుకుని జైలుకి వెళ్ళి వచ్చాడు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి దోచుకున్నాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ తాతలు మించి నువ్వు తీసుకొని ఆయన ఇళ్లలో రాసుకున్నాడు. ఆయన ఇళ్లలో అన్నగౌండ్లో ఈ డబ్బంతా మద్యంలో వచ్చిన డబ్బంతా అక్కడే ఉంది. ప్రజల పేదవాళ్ళ డబ్బంతా పేదోళ్ళు అంతా అక్కడే ఉంది. అంటే టీడీపీ వాళ్ళ దగ్గరే ఈ మధ్య కుంభకోణం జరిగింది అది ఇదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సామాన్య ప్రజలు మేము అడుగుతున్నాం, రండి టీడీపీ కుంభకోణం, టీడీపీ వచ్చి అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది, రండి నేను కూర్చున్నాం. అసలు ప్రభుత్వాలతో మాలాంటి సామాన్యం మేము ఏదైతే ట్యాక్స్ కడతామో ప్రభుత్వాలకి మా దగ్గర కూర్చొని సెంటర్లో కూర్చొని మాట్లాడతాం. ఎక్కడ జరిగిందో మీ దగ్గర జరిగింది. మీ దగ్గర జరిగి ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటాం?
నాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు. జరిగింది నీ దగ్గర నిజంగా వాస్తవమే గత 5 సంవత్సరాల నుంచి ముందు గురించి ఎందుకు మాట్లాడలేదు ఇంతవరకు, ఇప్పుడు ఎందుకు మాట్లాడింది 5 నెలలు అంటే తప్పించుకోవడానికి తన అంశాలను దొంగలుగా వస్తుంది, కోర్టులో రుజువు అవుతుంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, దాన్ని తప్పించుకోవడం కోసం ఈ టీడీపీ ప్రభుత్వం మీద తోస్తున్నాడు. తన మీద అవినీతిని తప్పుదారి పట్టించి ఆయన మీద వచ్చే ఆలోచన పక్కదారి పట్టించి టీడీపీ మీద చర్చలు వెళ్ళి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిద్దాం. జగన్మోహన్ రెడ్డి పెద్ద టాలెంట్ పర్సన్. ఒక ఇష్యూ అవుతుంటే ఇష్యూని మరవడం, కొత్త ఇష్యూని తెచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డి మొత్తం దొంగ, ఈ రాష్ట్రాన్ని దోషిన దొంగ. జగన్మోహన్ రెడ్డిని ముందు 5 కాదు, ఏదైతే మద్యం కుంభకోణంలో 5 ఉన్నారో 5తో 6వ జగన్మోహన్ రెడ్డి కూడా లోపలేయాలి.